కూర ఏం చేస్తున్నానంటే ఇంట్లో పప్పు, చింత చిగురు టమాటా పప్పు అండి. ఇది పప్పు విడిగా ఉడకబెట్టేసేసుకున్నాను. ఇది ఉడికిపోయింది చూసారా, ఇది ఉడకబెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఉల్లిపాయ పచ్చడికాయలు తాలింపు గింజలు వేసుకొని వేపుకుంటున్నాను. దీంట్లో టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని ఉప్పు పసుపు వేసుకుందాం. ఇదిగోండి, టమాటాలు ఉడికిపోయినాయి కదా, దీంట్లోకి చింత చిగురు వేద్దాం. టమాటాల్లో అంటే పప్పులో వేసుకోవచ్చండి, పప్పులో వేసుకొని వండుకోవచ్చు, ఇలా కూడా వండుకోవచ్చు, ఇలా కూడా బాగుంటుంది. దీన్ని పప్పు మెదిపేసేసుకొని దాంట్లో వేసుకోవడమే. ఇది 40 రూపాయలు చింతపండు, చింత ఆకు అన్నమాట. చింతాకు మరీ చిన్నిగా పెడుతున్నారండి. అసలు ఎట్లా అంటే చాలా తక్కువ ఇస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా అందాలి కదా, వాళ్ళు కూడా చెట్లు ఎక్కి కోసుకోవాలి కదా. తొక్కేసుకొని అలా ఉడకబెట్టుకోవాలి. చూపిస్తా మళ్ళీ. నేను కారం కూడా వేసానండి, ఇంగువ కూడా వేసాను. దీంట్లో ఒక ఉడకాలి. ఉడికితే ఇప్పుడు పప్పు మెదిపేసుకొని దీంట్లో వేసుకుందాం. పప్పు కూడా ఉడకాలి, దీంట్లో మెదిపిన పప్పు కూడా ఉడకాలి. చూపిస్తా. ఇదిగోండి, పప్పు మెదిపే కదా, మెదిపి దీంట్లో వేసాను అనమాట. మనం ఇప్పుడు ఉప్పు కారం సరిపోద్దులే, పచ్చిమిరపకాయలు వేసా కదా నేను, కారం సరిపోద్ది. ఉప్పు చూసుకోవాలి అంతే. పులుపు కూడా సరిపోద్ది, ఎందుకంటే చింత చిగురు వేసాము, టమాటాలు వేసాము, సరిపోద్ది. ఈ చింత చిగురు ఆకు ఎండాకాలంలో దొరికితేనండి తీసుకొని ఎండలో ఆరబెట్టుకొని అది ఒక ఎండిపోయినాక బాగా ఒక సీసాలోకి స్టోరేజ్ చేసుకున్నాం అనుకో, శీతాకాలానికి పనికి వస్తుంది. అప్పటికి మనకి చింత చిగురు రాదు కదా, అది దొరుకుతుంది అన్నమాట అప్పుడు. ఇదిగోండి, ఉప్పు వేసాను. ఉప్పు వేసి పప్పు వేసా. దీంట్లో కొద్దిగా నెయ్యి వేద్దాం. అంతా సరిపోయిందండి, కొద్దిగా నెయ్యి వేద్దాం. పప్పు అంటే గ్యాస్ ఉంది మాకు, పప్పు తింటే గ్యాస్ పడదు అనేవాళ్ళు నెయ్యి వేసుకొని పప్పు తింటే గ్యాస్ ఉండదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. పప్పు రెడీ అయిపోయింది. చింత చిగురు టమాటా పప్పు రెడీ.